భారతదేశంలో సుమారు 14 కోట్ల మంది గోర్ బాలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి గోల్ బాలు భాషను అధికారిక భాషగా ప్రకటించాలని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ డిమాండ్ చేశారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. లంబాడా హక్కుల కోసం సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రూ నాయక్ ఆధ్వర్యంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ను సోమవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గిరిజన తండాకు గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని, గిరిజన నాయకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. లంబాడా గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తానని అన్నారు. లంబాడాలు మాట్లాడే గోర్ బోలి భాషను అధికారిక భాషగా గుర్తిస్తే భారతదేశంలో సుమారు 25 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, దాని ద్వారా అట్టడుగునున్న లంబాడా ప్రజలు అభివృద్ధి చెందుతారని అన్నారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయిని, ప్రతి పైసాను గిరిజన తండాలకు, గిరిజన గ్రామాలకు చేర్చే విధంగా కృషి చేస్తానని, అలాగే షెడ్యూల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో వచ్చే లోన్లు గాని, ఇతర సబ్సిడీలను గాని నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ అయ్యేటట్లు చూస్తానని చెప్పారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షం నాయక్, జాతీయ ప్రధాన కార్యదర్శి కోటయ్య నాయక్, నాగేశ్వరరావు నాయక్, నల్గొండ పట్టణ అధ్యక్షులు మెగావత్ సురేందర్ నాయక్, రాజేష్ నాయక్, రవి నాయక్, మంగీలాల్ నాయక్, మంజు నాయక్, అరుణ్ నాయక్, జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్, బాబురామ్ నాయక్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు నాయక్, నాగు నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ కావాలని చెప్పి అడుగుతా. ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా అర్హుడు, ఆయన ఎలిజిబుల్. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి మీరు అన్నట్టు ఈ జిల్లాలో 100% రిజల్ట్ తెచ్చినటువంటి నాయకుడు. ఆయన నాయకత్వంలో 100% ప్రతి ఎమ్మెల్యే గెలిచిండు, ప్రతి ఎలక్షన్ లో ఆయన పోరాటం చేస్తుండు. ఈ రోజు కూడా తనకు అవకాశం పార్టీ ఇవ్వకుండా పార్టీ అధిష్టానం మీద నమ్మకంతో 24 గంటలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా శంకర్ నాయకుడు. కాబట్టి ఆయనకు నేను కోరుతున్నది ఒకటే, మనం వేదిక మీద చెప్పడమే కాకుండా ఆయనకు అది ఇంక్లైన్ కోసం పనిచేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నదని చెప్పి ఉన్నాను. ఆయన అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనం మీ అందరి మీద ఉంది. అండగా నిలబడడం అంటే ఎదుటి ఇక్కడ కాదు, మామూలుకి కావాలని అడగడం, మాకు కావాలని అడగడంలో తప్పలేదు. కానీ ఎదుటి వాళ్ళకి ఎక్కిస్తారని తిట్టడం అనేది తప్పైతుంది. కాబట్టి మనోళ్ళు చాలా మంది వాళ్ళకి ఎక్కిస్తారనే తిట్టుడు ప్రోగ్రాం పెట్టుకుంటారు. అది మానేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎలిజిబిలిటీ ఉన్నది, కెపాసిటీ ఉన్నది అని చెప్పినట్టు నేను గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేసిన, తీర్మానం చేయించిన. జనరల్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ నాకు ఏఐసిసి నుంచి డైరెక్షన్ అది స్పష్టమైన ప్రతి రాష్ట్రంలో, కర్ణాటకలో 3 ఇప్పించినాం మేము, ఛత్తీస్గఢ్ లో 5 ఇప్పించినాం మేము, మధ్యప్రదేశ్ లో 2 ఇప్పించినాం టికెట్లు. మొన్న జరిగిన గుజరాత్ లో 3 టికెట్లు ఇచ్చినాం. నిన్న కర్ణాటకలో ఎంపీ టికెట్ జనరల్ లో ఒక ఎస్పీ లేడీకి ఇస్తే అత్యధిక విధానంతో గెలిచినటువంటి పరిస్థితి, జనరల్ లో ఎస్పీకి ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా గిరిజనులను ఆజాద్ కాంగ్రెస్ కు నేషనల్ వైస్ చైర్మన్ గా ఉన్నందువల్ల అన్ని రాష్ట్రాలలో జనరల్ సీట్లలో గిరిజనులకు టికెట్ల కోసం కొట్లాడి ఇప్పించి గెలిపించి నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి నాకున్నది. కాబట్టి ఇక్కడ కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పుకున్నది. ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు, మా గౌరవ మంత్రులకు తెలుసు. ఈ ఇవాళ లంబాడీల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఈ విషయాన్ని నేను చెప్పడమే కాదు, మా దీపాదాస్ మున్సి గారు ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జి, రిజల్ట్ వచ్చిన వెంటనే రివ్యూ పెడితే ఆమె స్పష్టంగా చెప్పింది, ఎస్ 90-20% లంబాడీలు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసిండ్రు, గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చినాం, ఖచ్చితంగా గిరిజనులకు గౌరవప్రదమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తామనే మాట చెప్పిండ్రు. మీ అందరికీ తెలుసు, నిన్నదాకా పార్లమెంట్ ఎన్నికలు అయినాయి. ఈ మధ్య కాలంలోనే పని మొదలైంది. సీరియస్ గా గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలని సరి చేసుకుంటూ సెట్ చేసేటటువంటి ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు మంత్రులు చేస్తా ఉన్నారు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి హామీలు కూడా శంకర ప్రస్తావించాడు. 25 లక్షల రూపాయలు ప్రతి పంచాయతీకి ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయిస్తాం మేము.
మా బాధ్యత అది ఒకటే కాదు 5 కొత్త ఐటీడీఏలు, నల్లగొండకు ఒక ఐటీడీఏ, ఖమ్మంకు ఒక ఐటీడీఏ, మహబూబాద్ ఒక ఐటీడీఏ, మహబూబ్నగర్ ఒక ఐటీడీఏ, నిజామాబాద్ ఒక ఐటీడీఏ, ఒక్కొక్క ఐటీడీఏను 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామనే మాటలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఖచ్చితంగా నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో వీటికి పెట్టించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఐటీడీఏలు ఎస్టాబ్లిష్ చేస్తాం. అదొక్కటే కాదు, 3 కార్పొరేషన్లు, సేవాలాల్ కార్పొరేషన్, అదేవిధంగా ఆదివాసీ కార్పొరేషన్, అదేవిధంగా ఎన్నికల కోసం ప్రత్యేక కార్పొరేషన్ 500 కోట్లతో ఇస్తామని చెప్పి గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేవెళ్లలో మీటింగ్ పెట్టించి హామీ ఇచ్చినాం. దాన్ని కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఎంతమంది స్టాఫ్ తీయగలుగుతారు, ఏ పొజిషన్ లో ఎవరు ఉండాలి, ఆదివాసీ కార్పొరేషన్ ఎవరు ఉండాలి, ఓఏ కార్పొరేషన్ ఎవరు ఉండాలనేటటువంటి డీటెయిల్ రిపోర్ట్ తయారు చేసి పంపించడం చెప్పి మా డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఆయన ప్రభుత్వం నుంచి సూచనలు రావడం మొదలైంది. మేము దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బెల్లయ్య నాయక్ గారికి ఆత్మీయ సన్మాన ప్రోగ్రాం చాలా ఘనంగా మంచిగా జరిగింది. ఇక్కడ గిరిజనులకు రావాల్సిన వాటా గురించి, గిరిజనులకు రావాల్సిన ప్రభుత్వ పథకాల గురించి మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, వాళ్ళు అనుకున్న పథకాలన్నీ వాళ్ళకి చేరేలాగా నేను కృషి చేసుకుంటానని చెప్పి డాక్టర్ బెల్లయ్య నాయక్ గారు అన్నారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదములు. LHPS ఆధ్వర్యంలో మన తెలంగాణ ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారిని పౌర సన్మానం ద్వారా ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన బంజారా దేశవ్యాప్తంగా ఉన్న 14 కోట్ల మంది మాట్లాడే బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ చేర్చాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి ఇవాళ ఈ కార్యక్రమంలో వచ్చిన ముఖ్య అతిథులు గారు చెప్పడం జరిగింది. కాబట్టి బంజారా గోర్బోలి భాషను రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ చేర్చేంత వరకు అందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. నేడు మరి LHPS జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారికి మరి సభా అధ్యక్షులు సక్రు నాయక్ గారు వారి సౌజన్యంతో మరి పెద్ద ఎత్తున మరి సన్మానం చేయడం జరిగింది. మరి SC ST విద్యార్థి సంఘంలో ఆధ్వర్యంలో అన్నగారిని కూడా కలిసి గౌరవప్రదంగా మరి సన్మానించడం జరిగింది. మరి బహుజనుల పక్షాన SC ST BC మైనార్టీల పక్షాన పోరాడిన గొప్ప వ్యక్తి అంటే బెల్లయ్య నాయక్ అన్నగారు కావున మరి బెల్లయ్య నాయక్ అన్నగారి పిలుపు మేరకు ఖచ్చితంగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి గిరిజన భాషను కూడా మరి అదేవిధంగా మన పార్లమెంట్లో చట్టం చేసి మరి గిరిజనులకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని, చట్టాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తుంది.